సిగ్గు వస్తుంది అంటే నీలో గర్వం ఇంకా విరగల. నీకు సిగ్గు కలుగుతుందంటే నీలో గర్వం ఇంకా చావాల. నువ్వు ఇంకా సెప్టిక్ ట్యాంక్ మూత తీసినప్పుడు కనపడ్డట్టే కనపడతావు దేవుడికి. సెప్టిక్ ట్యాంక్ లాగా కనపడతావు. నువ్వు చండాలంగా ఒప్పుకో, సిస్టర్ నన్ను క్షమించు, నీ ఎడత తప్పిదం చేసి ఉంటే. నువ్వు కూడా ఒప్పుకో, నన్ను కూడా క్షమించమని ఒప్పు. నోరు తెరు, అడుగు. అడిగి ఇప్పుడు కూర్చోండి, ఒకరినొకరు క్షమాపణ అడగండి. ఇద్దరు కలిసి దేవా మమ్మల్ని క్షమించమని అడగండి. దేవా మమ్మల్ని క్షమించమని అడగండి. మా తప్పులను క్షమించు, మా ప్రార్థన ఆలకించు ప్రభువా అని ప్రార్థన చేయండి. ఎందుకు జరగవు దేవుని కార్యాలు? నేను చెప్తున్నా, అన్య సమాజం లొంగాలంటే అన్య సమాజం దేవుని శక్తిని చూడాలి బిడ్డలారా. అన్య సమాజం దేవునికి భయపడాలి, గడగడలాడాలంటే దేవుని మాటలు కాదు, దేవుని శక్తి చూడాలి అన్య సమాజం. అప్పుడు పుట్టాలి, వెన్నులో వణుకు పుట్టాలి. అమ్మో, యేసు ప్రభు ఉన్న దేవుడ్రా, యేసు ప్రభు రోషం కలిగిన దేవుడ్రా, యేసు ప్రభు శక్తివంతమైన దేవుడ్రా. ఇదిగో ఆయన శక్తి మన ముందు కనపడుతుంది, ఆయన ప్రభావం మనకు కనపడుతుంది, ఆయన స్వరం మనకు వినపడుతుంది. అన్ని జనుల వెన్నులో వణుకు పుట్టాలి. సరిదిద్దుకోండి తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, సేవకులు కూడా ఒకటి తప్ప ఒకటితో ఒప్పుకోండి. అయ్యా నన్ను క్షమించు, నన్ను క్షమించు. నీ పక్కన ఉన్న వాళ్ళనే కాదు, నువ్వు ఎవరి అనుభవించి ప్రార్థన చేస్తున్నాం, ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నాం, చేతులు కలిపి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా నీకు స్తోత్రము, స్తోత్రము. చేతులు కలపండి అక్కాయ్, చేతులు కలపండి. మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కావట్లేదా? కలుపో, చేయబట్టుకో, చెయ్యి.